హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మెన్సురేషన్ క్షేత్రమితి వృత్తాల వైశాల్యాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ఒక వృత్త పరిధి 176 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అన్నారు. వృత్త పరిధికి ఫార్ములా 2πr. 2πr వచ్చేసి 176. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 176. సో 44 ఫోర్స్ వచ్చేసి 176. 222 44, 44 ఫోర్స్ వచ్చి 176. సో ఆర్ వచ్చేసి 7 ఫోర్స్ ఎంత అవుతుంది? 28. కానీ ఇక్కడ అడిగింది వ్యాసార్థం కాదు, వైశాల్యం కనుక్కోమన్నారు. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి? πr². పై అంటే 22/7, r² కాబట్టి 28 ఇంటూ 28, 7 1s 7 4s. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 2464 వస్తుంది. సో 2464 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 35 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రము ఎన్ని పరిభ్రమణాలు తిరిగినా అది 440 మీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు అన్నాడు. ఇక్కడ ఎన్ని పరిభ్రమణాలు, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మొత్తం ఇచ్చింది ఏంటి? 440 మీటర్లు. కానీ ఇక్కడ రేడియస్ ఎలా ఉంది? సెంటీమీటర్లో ఉంది. కాబట్టి మొత్తం 440 మీటర్లు కాబట్టి దాన్ని సెంటీమీటర్లో మారిస్తే ఇంటూ 100 అనమాట. బై 2πr అంటే ఎన్ ఇంటూ, యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ 2πr ఈక్వల్ టు ఇక్కడ మొత్తం చేసినటువంటి దూరం అనమాట 440. కానీ ఇక్కడ 2πr కదా, 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి 35. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 100 ఎందుకు రాసాం అర్థమైంది కదా. ఇది మీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది, కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చుకున్నాం. సో 2 22s 44, 44 10s. ఓకే, సో ఇదేంటి? 35, 7 1s 7 5s, 5 1s 5 20s, 20 10s ఎంతమ్మా? 200. సో ఎన్ని భ్రమణాలు చేస్తుంది? 200 చేస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త పరిధి దాని వ్యాసం కంటే 30 సెంటీమీటర్లు ఎక్కువైనా ఆ వృత్త వ్యాసార్థము. వృత్త పరిధి ఏమవుతుంది? 2πr అవుతుంది. దాని వ్యాసము 2r అవుతుంది. 2r కంటే ఎంత ఎక్కువ ఉందంట? 30 ఎక్కువ ఉందంట. సో 2πr అనేది వ్యాసం కంటే 30 ఎక్కువ ఉందంట. సో ఈ 2rని తీసుకురండి. ఏమవుతుంది? 2πr మైనస్ 2r అవుతుంది. ఇందులోంచి 2r కామన్ చేస్తే, ఇందులోంచి 2r కామన్ చేస్తే ఏమైంది? π -1 అవుతుంది. π -1 అవుతుంది. ఈక్వల్ టు ఏముందమ్మా? 30 ఉంది. సో 2 1s 2 15s. సో చూడండి, పై వాల్యూ ఎంత? 22/7 కదా. సో r ఇంటూ 22/7 -1 ఈక్వల్ టు 15. సో r ఇంటూ 22 - 7 ఎంత? 15. 15/7 ఈక్వల్ టు 15. సో 15 క్యాన్సిల్ అయ్యింది. r/7 అనేది 1 అంటే r ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క వైశాల్యము. వృత్త వైశాల్యం అంటే ఏమవుతుంది? πr². దాని పరిధిలో అంటే 2πr, పరిధి 2πr ఎంత శాతం ఉండును? కాబట్టి 100%. సో పైకి క్యాన్సిల్, ఆర్కి స్క్వేర్కి క్యాన్సిల్. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 5 కదా. సో 5/2 ఇంటూ 100, 2 1s 2 50s, 5 50s ఎంత? 250. సో 250%. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త వ్యాసాన్ని 20% పెంచినా దాని వైశాల్యంలో పెరుగుదల శాతము అని అడిగారు. ఇక్కడ పెంచిన శాతాన్ని x అనుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే x ఇంటూ x/100. సో x అనేది 20 కాబట్టి 20 + 20 ఏమైంది? 40 ప్లస్ 20 ఇంటూ 20/100, 25s 5 4s, 40 + 4 44%. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నిమిషాల ముళ్ళు పొడవు 21 సెంటీమీటర్లు అంటే రేడియస్ అనేది 21 సెంటీమీటర్స్ అని ఇచ్చారు.
అయినా ఆ ముళ్ళు చివరి కొన 1 గంట వ్యవధిలో ప్రయాణించిన దూరము అన్నాడు. నిమిషాల ముళ్ళు అనేది 1 గంట వ్యవధిలో ఒక భ్రమణం తిరుగుతుంది. అంటే ఒక భ్రమణం అంటే ఎంత? 2πr అనమాట. ముళ్ళు కొన 1 గంట వ్యవధిలో ప్రయాణించే దూరం అంటే ఏమవుతుందమ్మా? 2πr అవుతుంది. సో 2 ఇంటూ పై అంటే 22/7. ఆర్ ఎంత? 21. 7 1s 7 3s 22 3 66. 66 2s 132. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 4928 చదరపు సెంటీమీటర్లు. అయితే దాని వ్యాసార్థం అన్నాడు. అర్ధవృత్త వైశాల్యం πr²/2. ఓకేనా? πr²/2. పై అంటే 22/7. r² తెలియదు. πr² అంటే 22/7 ఇంటూ r². /2 ఉంది కదా, /2 రాసుకోండి. ఈక్వల్ టు 4928. చూడండి ఇక్కడ 2 1s 2 11s 11 4s 44. నెక్స్ట్ మళ్ళీ 5 to 11 4s 44. తర్వాత 11 8s. సో r² ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తాం చూడండి, r² ఈక్వల్ టు ఈ 7 ఎటు వెళ్తుంది కదా, 7 ఇంటూ 448ని 7 ఇంటూ 64గా రాయొచ్చు. అంటే 7లో 2 ఉన్నాయి, 64లో 8s 2 ఉంటాయి. సో r² ఈక్వల్ టు 7 ఇంటూ 8 హోల్ స్క్వేర్ అయింది. సో ఆర్ వాల్యూ ఏమైంది? 7 ఇంటూ 8 అవుతుంది. 7 8s ఎంతమ్మా? 56. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సెక్టారు కేంద్రం వద్ద చేయుకోణం 120 డిగ్రీలు మరియు దాని వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయిన సెక్టారు వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. చూడండి ఇక్కడ సెక్టర్ కోణం ఇచ్చారు 120 డిగ్రీలని, వ్యాసార్థం 21 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. దీని ఫార్ములా ఏంటంటే x/360 ఇంటూ πr². ఎక్స్ అంటే ఎంత? 120. 120/360 అంటే 3 అవుతుంది. పై వాల్యూ 22/7. r² అంటే 21 ఇంటూ 21. 7 1s 7 3s. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేస్తే 462 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక సెక్టర్ యొక్క చాపం పొడవు 264 సెంటీమీటర్లు అయినా సెక్టర్ వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చాపం పొడవు ఎల్ ఇచ్చాడు, రేడియస్ ఆర్ ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఫార్ములా LR/2. వైశాల్యం అనే ఫార్ములా ఏంటి? LR/2. ఎల్ ఎంతమ్మా? ఎల్ వచ్చేసి 264. ఆర్ వాల్యూ 3.5 అంటే 7/2. అలాగే /2 ఉంది కదా, ఈ /2 రాయండి. 2 1s 2 1s 2 3s 2 2s 2 1s 2 66s. సో 7 ఇంటూ 66 462 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సెక్టార్ వైశాల్యం వృత్త వైశాల్యంలో 5/18వ భాగమైన ఆ సెక్టరు వృత్త కేంద్రం వద్ద చేయుకోణం అన్నాడు. చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 18 ఉంది. 18 భాగాలు వచ్చేసి 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. మరి ఒక భాగం ఏమైంది? 360/18 అంటే 20 డిగ్రీలు వస్తుంది. న్యూమరేటర్లో ఏముంది? 5 ఉంది కదా, 5 భాగాలు కాబట్టి 5 20లు ఎంతమ్మా? 100 డిగ్రీలు అవుతుంది. ఒక భాగం 20 డిగ్రీలు కాబట్టి 5 భాగాలు ఎంత? 100 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 28 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి వృత్తాకారంలో వంచబడిన తీగను చతురస్రాకారంగా వంచితే ఆ చతురస్ర వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో. చూడండి, ఇక్కడ చతురస్ర చుట్టుకొలత అనేది వృత్త పరిధికి సమానమవుతుంది. అంటే 4a ఈక్వల్ టు వృత్త పరిధి ఏమవుతుంది? 2πr. సో 4a ఈక్వల్ టు 2πr. 4a ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే 22/7. r అంటే 28. 4 1s 4 7s 7 7 క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఎంత వస్తుంది? 22s 44 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఏ కాదు, చతురస్ర వైశాల్యం అడిగాడు. అంటే a² కనుక్కోవాలి. అంటే 44 ఇంటూ 44. 44 44s 1936. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 సెంటీమీటర్ల భుజంగా కలిగిన ఒక సంబాహు త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది అయినా ఆ వృత్త వైశాల్యం అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇలా సంబాహు త్రిభుజంలో వృత్తం అంతర్లిఖించబడిందంటే అప్పుడు రేడియస్ ఏమవుతుందంటే a/2√3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రేడియస్ ఏమవుతుంది? a/2√3.
ఈ సంబాహు త్రిభుజ భుజం కొలత ఇచ్చారు కదా 6 అని, 6/2√3. సో 2 3s 3/√3 అంటే ఆర్ వాల్యూ √3 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఆర్ వాల్యూ కాదు, వృత్త వైశాల్యం అన్నాడు. వృత్త వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే పై ఇంటూ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ ఏమైంది? 3 ఇంటూ పై 3π అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4√2 సెంటీమీటర్స్ భుజంగా కలిగిన ఒక చతురస్రం మరియు ఒక సంబాహు త్రిభుజం ఒక వృత్తంలో అంతర్లిఖించబడింది. అయినా ఆ త్రిభుజం యొక్క భుజం పొడవు ఎంత? చూడండి, మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదమ్మా. ఇక్కడ చతురస్రము అలాగే త్రిభుజము ఈ వృత్తంలో అంతర్లిఖించబడి ఉన్నాయి. చూడండి, ఈ చతురస్రం యొక్క కర్ణమే వృత్త వ్యాసం అవుతుంది. అయితే ఈ చతురస్ర కర్ణము వృత్త వ్యాసం అవుతుంది. చతురస్రానికి కర్ణం, అలాగే వృత్తానికి కూడా వ్యాసం. చతురస్ర కర్ణానికి ఫార్ములా ఏంటి? a√2. a√2 అనేది వృత్త వ్యాసానికి సమానం. వృత్త వ్యాసానికి ఫార్ములా ఏంటి? 2r. అంటే ఇది రేడియస్ అనమాట, వృత్త వ్యాసార్థం. అయితే ఇది పరివృత్తం లాగా ఉంది కదా ఈ త్రిభుజానికి, కాబట్టి ఇది పరివృత్త వ్యాసార్థం కూడా అవుతుందన్నమాట. సో a√2 = 2r. కానీ చతురస్ర భుజం కొలత ఇచ్చారు, ఏమని ఇచ్చారు? 4√2 అని ఇచ్చారు. ఈ ఏ బదులు సబ్స్టిట్యూట్ చేయండి. 4√2 × √2 = 2r. సో 4 × 2 = 2r. 2 క్యాన్సిల్ అయిపోతే r = 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదేంటి? పరివృత్త వ్యాసార్థం. కానీ ప్రాబ్లంలో అడిగింది ఏంటంటే సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత ఎంత అన్నారు. ఈ సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత పరివృత్త వ్యాసార్థానికి √3 టైమ్స్ ఉంటుందన్నమాట. సో ఇది 4 వచ్చింది కాబట్టి 4√3 అవుతుంది. సో సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత ఏమైంది? 4√3 అవుతుంది. ఓకే, 4√3 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాలు 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు. అయినా ఆ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ ఈ కొలతలు చూడండి ఎలా ఉన్నాయో. 9, 12, 15. 9² + 12² = 15² లాగా ఉన్నాయి. అంటే ఇదేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటమ్మా ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది 9, ఇది 12, ఇది 15. అయితే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది చూడండి కర్ణం అవుతుంది. అంటే ఇది పరివృత్త వ్యాసార్థం అడిగారు కాబట్టి ఈ పరివృత్త వ్యాసార్థం అనేది ఏమైందంటే ఈ కర్ణం యొక్క మధ్య బిందువు అయింది. అంటే లంబకోణ త్రిభుజంలో మిక్కిలి పెద్ద భుజం యొక్క మధ్య బిందువే పరివృత్త వ్యాసార్థం అవుతుంది. సో మధ్య బిందువు అంటే 15 సెంటీమీటర్లు కాబట్టి 15లో సగం ఎంత? 7.5 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం కలిగిన భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు. అయినా ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం అన్నాడు. అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా δ/s. ముందు డెల్టా కనుక్కుందాం. డెల్టాకి ½ AB, ½ × AB, ½ × 5 × 12 అంటే 60/2. ఎంత వస్తుంది? 30 వస్తుంది. అలాగే ఎస్ అంటే త్రిభుజ అర్ధ చుట్టు కొలత. త్రిభుజ అర్ధ చుట్టు కొలత. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది 5, 12 అయితే థర్డ్ వన్ వచ్చేసి 13 అవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. 5² + 12² √5² + 12² అంటే √116 అని 13 వస్తుంది. కాబట్టి 3 భుజాలు కొలతలు తెలుసు కదా, 5, 12, 13/2. 5 + 12 + 13/2 ఏమవుతుంది? 30/2. 30/2 అంటే ఎంత? 15. సో 15 1s, 15 2s. సో అంతర్వృత్త వ్యాసార్థం ఏమవుతుంది? 2 సెంటీమీటర్లు. గుర్తుపెట్టుకోండి, అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా δ/s. డెల్టా అంటే త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యానికి ఏమేయాలి? ½ × బేస్ × హైట్, ½ × 5 × 12. సో ఇదేమొస్తుంది? 30 వస్తుంది. ఎస్ అంటే త్రిభుజ అర్ధ చుట్టుకొలత. ఇక్కడ 2 భుజాలే ఉన్నాయి కదా, మూడో భుజం ఎట్లా వచ్చింది? పైథాగరస్ థియరం అప్లై చేసాం లంబకోణ త్రిభుజం కాబట్టి. 5² + 12² √12 కాబట్టి √25 + 144 అంటే √169. √169 ఎంత? 13. కాబట్టి ఎస్ అంటే ఏంటి? మూడింటిని యాడ్ చేసి /2 చేయాలి. చేస్తే 15 వస్తుంది. సో 15 2s 30. సో 2 సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంబాహు త్రిభుజం, చతురస్రం మరియు వృత్తాల చుట్టుకొలతలు సమానం. వాటి వైశాల్యాలు వరుసగా TSCలతో సూచించిన క్రింది వానిలో సత్యమేది అన్నాడు. చూడండి, అన్నిటికంటే తక్కువ వృత్త వైశాల్యం ఉండే సంబాహు త్రిభుజానికి, తర్వాత చతురస్రానికి, ఆ తర్వాత వృత్తానికి ఎక్కువ అన్నిటికీ.
అంటే తక్కువేమో సంభావ్య త్రిభుజం, అంటే టీ అనేది అన్నిటికంటే చిన్నది, దానికంటే పెద్దదేంటి ఎస్, దానికంటే పెద్దదేంటి సి. ఓకేనా, కాబట్టి టీ లెస్ దాన్ ఎస్ లెస్ దాన్ సి. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 మీటర్ల వ్యాసార్థం గల ఒక అర్ధవృత్తాకార పార్కు గలదు. పింకీ దాని చుట్టూ 4 చుట్లు తిరిగిన ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? అర్ధవృత్త చుట్టుకొలతకు ఫార్ములా 36r/7. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 7 ఇచ్చారు. సో 36r/7 కాబట్టి 36/7 ఇంటూ 7, 7 క్యాన్సిల్ అయింది. అంటే అర్ధవృత్త చుట్టుకొలత ఎంత వచ్చింది? 36 మీటర్లు వచ్చింది. కానీ ఎన్నిసార్లు తిరిగిందంట ఆమె? 4 చుట్లు తిరిగిందంట. ఒక చుట్టు 36 మీటర్లు, 4 చుట్లు కాబట్టి 4 ఇంటూ 36 ఏమవుతుంది? 144 మీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతురస్రం చుట్టుకొలత మరియు వృత్త వ్యాసార్థాలు సమానం. ఒక్కొక్క దాని చుట్టుకొలత 44 సెంటీమీటర్లు. అయినా దేని వైశాల్యం ఎక్కువ, ఎంత ఎక్కువ అని ఇచ్చాడు. చూడండి, ఈ ప్రాబ్లంలో చతురస్ర చుట్టుకొలత అలాగే వృత్త పరిధులు సమానం అన్నాడు. అది ఎంతకు సమానం అన్నాడు? 44కి ఈక్వల్ అన్నాడు. అంటే చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4a, 4 ఇంటూ భుజము. సో 4a అనేది 44 కాబట్టి ఏ ఏమైంది? 44/4. 44/4 అంటే ఎంత? 11 సెంటీమీటర్లు వస్తుంది. అయితే చతురస్ర వైశాల్యం ఏమవుతుంది? ఏ స్క్వేర్ కదా, అంటే 11 ఇంటూ 11, 121 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇది చతురస్ర వైశాల్యం. అలాగే వృత్త పరిధి కూడా అంతే అన్నాడు కదా, 44 అని. 2πr 44, 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 44. 44 క్యాన్సిల్ అయితే r ఈక్వల్ టు 7 వస్తుంది. ఇప్పుడు వృత్త వైశాల్యం కనుక్కుందాం. వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². 22/7 ఇంటూ 7 ఇంటూ 7, 7 క్యాన్సిల్ అయింది. 22 7s ఎంత? 154. చూడండి, ఏది ఎక్కువ? వృత్త వైశాల్యం ఎక్కువ. వృత్త వైశాల్యం ఎవరికంటే ఎక్కువ? చతురస్ర వైశాల్యం కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అన్నాడు? 154 మైనస్ 121, 4 మైనస్ 1 3, 5 మైనస్ 2 3. సో 33 స్క్వేర్ సెంటీమీటర్స్ ఎక్కువ అనమాట. చూడండి, వృత్త వైశాల్యం ఎక్కువ, అది కూడా 33 స్క్వేర్ సెంటీమీటర్స్ ఎక్కువ, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 42 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యము. ఒక చతురస్రం. ఈ చతురస్రంలో వృత్తం అనేది అంతర్లిఖించబడింది. చూడండి, ఈ వృత్త వ్యాసం ఎంతైతే ఉంటుందో చతురస్ర భుజం కొలత కూడా అంతే ఉంటుంది. ఈ వృత్త వ్యాసం ఎంత ఉంటుందో చతురస్ర భుజం కొలత కూడా అంతే ఉంటుంది. కాబట్టి వృత్త వ్యాసము భుజం కొలత ఈక్వల్. ఓకే, వృత్త వ్యాసానికి ఫార్ములా ఏంటి? 2r ఈక్వల్ టు 42. సో r వచ్చేసి ఏమైంది? 42/2 అంటే 21 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? వృత్త వైశాల్యం కదా. వృత్త వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి? πr². వృత్త వైశాల్యాన్ని ఫార్ములా ఏంటి? πr². π అంటే 22/7, r వచ్చేసి 21 ఇంటూ 21, 7 1s 7 3s. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 1386 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్రము మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు. అయినా వృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ఫార్ములా l/b. వృత్త వైశాల్యాన్ని ఫార్ములా πr². l అంటే 14, b అంటే 11, π అంటే 22/7 ఇంటూ r². చూడండి, 11 1s 11 2s, 2 1s 2 7s. సో r² ఏమైంది? 7 ఇంటూ 7 అంటే 7² అయింది. అంటే r² 7² కాబట్టి r వాల్యూ ఏమొస్తుంది? 7 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తంలో వీలైనంత పెద్ద చతురస్రము అంతర్లిఖించబడింది. ఆ తరువాత ఆ చతురస్రంలో వీలైనంత పెద్ద వృత్తము అంతర్లిఖించబడింది. అప్పుడు ఆ 2 వృత్తాలకు మధ్యన గల వైశాల్యం దేనికి సమానం అన్నాడు. ఇది పెద్ద వృత్తము. దీంట్లో ఏముందమ్మా? చతురస్రం అనేది అంతర్లిఖించబడింది. దీంట్లో మళ్ళీ ఏం చేశారు? వృత్తాన్ని అంతర్లిఖించారు. అయితే ఇక్కడ ఏమడిగారంటే ఆ 2 వృత్తాలకు మధ్యన గల వైశాల్యం దేనికి సమానం అన్నాడు.
ఈ రెండు వృత్తాలకు మధ్యలో ఉన్నటువంటి వైశాల్యం అనేది ఈ చిన్న వృత్త వైశాల్యానికి సమానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్యమైన దాన్ని గుర్తించండి అన్నాడు. సెక్టర్ వైశాల్యానికి ఫార్ములా ఇచ్చాడు, x/360 × πr², ఇది కరెక్టే. సెక్టర్ చేపం పొడవు x/360 × 2πr, ఇది కూడా కరెక్టే. సెక్టర్ వైశాల్యం ఈక్వల్ టు ½ ఇంటూ సెక్టర్ చేపం పొడవు ఇంటూ సెక్టర్ వ్యాసార్థం LR/2, ఇది కూడా కరెక్టే. సెక్టర్ చుట్టుకొలత ఈక్వల్ టు సెక్టర్ చేపం పొడవు ప్లస్ 2 ఇంటూ సెక్టర్ వ్యాసార్థం, కానీ ఒట్టి సెక్టర్ వ్యాసార్థం అని ఇచ్చాడు కాబట్టి ఇదే తప్పు. సో ఆప్షన్ 4 అనేది అసత్యమైనది. కరెక్ట్గా ఉండాల్సింది ఏంటి ఇక్కడ, 2 ఇంటూ సెక్టర్ వ్యాసార్థం ఉండాలి, కానీ సెక్టర్ వ్యాసార్థం అనే ఇచ్చాడు. అంటే ఇది L+2R అనమాట యాక్చువల్గా ఫార్ములా. వాడేమి ఇచ్చాడు, L+R అని ఇచ్చాడు. ఒక దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క కొలతలు 18 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఆ షీట్ నుండి 3.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 28 వృత్తాకార గుండీలను కత్తిరించగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ మిగిలిన షీట్ యొక్క వైశాల్యం రావాలంటే దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి 28 వృత్తాకార గుండీల వైశాల్యాన్ని తీసేయాలి. ఇక్కడ ఈ కొలతలు ఇచ్చాడు దీర్ఘచతురస్రానికి, L ఏమో 18 అని, B ఏమో 25 అని ఇచ్చాడు. -2.8 × π అంటే 22/7. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు 3.5 అని, రేడియస్ ఏమైంది 3.5/2, కాబట్టి R² కాబట్టి 3.5/2 × 3.5/2, 18 × 25 మల్టిప్లై చేస్తే 450 వస్తుంది. అలాగే ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 3.5 2s కదా 7, ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 269.5 వస్తుంది. సో 450లోంచి 269.5 తీసేస్తే 180.5 వస్తుంది. 180.5 180.5 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి 2:3 అయినా వాటి వ్యాసాల నిష్పత్తి. చూడండి, ఇక్కడ చుట్టుకొలతల నిష్పత్తి అంటే 2πr1:2πr2. ఏమైంది, 2π క్యాన్సిల్ అయ్యి r1:r2 అయ్యింది. ఇప్పుడు వ్యాసాలంటే ఏంది, దీన్ని డబల్ చేయాలి, దాన్ని డబల్ చేయాలి, మళ్ళీ ఆ 2 క్యాన్సిల్ అయిపోతే r1:r2 ఎంతో అంతే వస్తుంది. అంటే మారదనమాట. 2:3నే ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు, దాని అంతర్వృత్త పరిధి 88 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో. చూడండి, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు, దాని అంతర్వృత్త పరిధి 88 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం అన్నాడు. వృత్త పరిధైన అంతర్వృత్త పరిధైన 2πr, అది ఎంతమ్మా 88. సో 2 × 22/7 × r = 88. 22 2s 44, 44 2s 88. r = 2 × 7 ఎంత వస్తుంది, 14 వస్తుంది. r వాల్యూ 14 వచ్చింది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, త్రిభుజ వైశాల్యం. మనకి అర్ధవృత్త వ్యాసార్థం r = δ/s అని ముందు ప్రాబ్లంలో కూడా చెప్పుకున్నాం ముందు. ఇక్కడ దాని నుంచి ఇక్కడ మనకు కావాల్సింది డెల్టా కావాలి, డెల్టా = rs అవుతుంది. ఇప్పుడు r కనుక్కున్నాం కదా 14, s అంటే అర్ధ చుట్టుకొలత. ఇక్కడ త్రిభుజ చుట్టుకొలత ఎంత ఇచ్చారు, 30 అని ఇచ్చారు. 30 అంటే 30లో సగం ఎంత అవుతుంది, 15 అవుతుంది. 14 15లు వచ్చేసి 15 4 60, 15 1 15, 1 6 21, 210 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 18 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రంలో అంతర్లిఖితమైన గరిష్ట వృత్త వైశాల్యం అన్నాడు. చూడండి, ఇది దీర్ఘచతురస్రం, దీంట్లో అంతర్లిఖితమైన వృత్తం ఇది, దీని యొక్క వైశాల్యం. చూడండి, ఈ వృత్తం యొక్క వ్యాసం అనేది, ఈ వృత్త వ్యాసం అనేది ఏమైంది, దీర్ఘచతురస్ర వెడల్పు అవుతుంది. వృత్త వ్యాసం ఏమైంది, దీర్ఘచతురస్ర వెడల్పు అవుతుంది. అంటే వృత్త వ్యాసము దీర్ఘచతురస్ర వెడల్పు అవుతుంది. అంటే వృత్త వ్యాసాన్ని ఫార్ములా ఏంటి, 2r. ఇక్కడ వెడల్పు ఎంత ఇచ్చారు, 14 ఇచ్చారు. 2r 14 కాబట్టి r ఏమొస్తుంది, 7 వస్తుంది. అయితే ఇక్కడ గరిష్ట వృత్త వైశాల్యం కనుక్కోమన్నాడు. πr² ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా πr². అంటే 22/7 × 7 × 7, 7 7 క్యాన్సిల్ అయితే 22 7s వచ్చేసి 154. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
చూడండి, ఇక్కడ ఒక వృత్త వ్యాసము 7 మీటర్లు, వృత్తము చుట్టూ 5 చుట్లు ముళ్ళ తీగను చుట్టుటకు 1 మీటర్కి 7 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అయింది అన్నాడు. ఇక్కడ వృత్త వ్యాసం 7 కాబట్టి వ్యాసార్థం ఏమైంది 7/2 అంటే 3.5 అయింది ఆర్ అనేది. వృత్త పరిధి ఏంటి, ఒక చుట్టు కొలత 2πr కదా, 2 × 22/7 × 3.5, 3.5 1s 3.5 2s, 2 క్యాన్సిల్ అయితే 22 వస్తుంది. ఒక చుట్టు 22 మీటర్, ఒక చుట్టు వచ్చేసి 22 మీటర్లు. ఇక్కడ ఎన్ని చుట్లు చుట్టారు, 5 చుట్లు చుట్టారు. 5 × 22 ఎంతమ్మా 110 మీటర్లు వస్తుంది. 1 మీటర్కి ఎంత ఖర్చు అయింది అన్నాడు, 7 రూపాయలు. మరి 110 మీటర్లకి 110 ఏళ్ళు 770 రూపాయలు ఖర్చు అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతురస్రం యొక్క అంతర్వృత్తము మరియు పరివృత్తాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. చతురస్రం యొక్క అంతర్వృత్త వ్యాసార్థము a/2 అవుతుంది. పరివృత్త వ్యాసార్థము a/√2 అవుతుంది. వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. π × a/2 హోల్ స్క్వేర్ = π × a/√2 హోల్ స్క్వేర్. పైకి క్యాన్సిల్. సో a²/4 = a²/2. a² క్యాన్సిల్ అవుతుంది. 1/4 = 1/2. 1/4 = 1/2 అంటే 2/4 వస్తుంది. అంటే 2 1s 2 2s 1/2 అంటే 1:2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు. 10 నిమిషాల్లో ఈ ముళ్ళుచే ఏర్పడే ప్రదేశ వైశాల్యం అన్నాడు. ఈ ముళ్ళు పొడవుని వ్యాసార్థంగా తీసుకోండి. r = 14. 1 నిమిషానికి వచ్చేసి 6 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ 10 నిమిషాలు కాబట్టి 10 × 6 60 డిగ్రీలు. ఏరియాకి ఫార్ములా ఏంటి, x/360 × πr². x వచ్చేసి 60, 60/360. π అంటే 22/7. r వాల్యూ 14, 14 × 14, 66s, 7 2s, ఓకే, 2 3s, 2 11s. ఇవన్నీ మల్టిప్లై చేసి 3తో డివిజన్ చేస్తే 102.67 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ క్రింది పటంలో ఏబి పొడవు 4.9 మీటర్లు అన్నాడు. అయితే ఏబిపై n విభిన్న వ్యాసార్థాలు కలిగిన n అర్ధవృత్తాలను నిర్మించగా ఏర్పడిన వక్రరేఖల మొత్తం పొడవు ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, n అర్ధవృత్తాలు ఉన్నాయి. సో ఇక్కడ n అర్ధవృత్తాలు ఉన్నాయి కాబట్టి వాటి వ్యాసార్థాలు r1 r2 r3 అండ్ సో ఆన్ rn అనుకుంటే, ఇప్పుడు ఏబి పొడవు ఏమైంది 2r1 + 2r2 + 2r3 + అండ్ సో ఆన్ +2rn = 4.9 అవుతుంది. వీటన్నిటిలోంచి 2 కామన్ చేసి అటు తీసుకెళ్ళామనుకోండి, r1 + r2 + అండ్ సో ఆన్ rn అనేది 4.9/2 అయింది. కానీ ఇక్కడ నిర్మించగా ఏర్పడిన వక్రరేఖల మొత్తం పొడవు అన్నాడు. అదేమైందంటే πr1 + πr2 + అండ్ సో ఆన్ πrn అయింది. ఇందులో పై కామన్ చేస్తే ఏమొస్తుంది, r1 + r2 + r3 + అండ్ సో ఆన్ rn అయింది. అంటే π అంటే ఏంటి 22/7 ఇంటూ ఇదేమైందమ్మా r1 + r2 + r3 + అండ్ సో ఆన్ rn అనేది 4.9/2. 2 1s 2 11s, 7 1s 7 0.7s. సో 11 × 0.7 7.7 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక రసాయన కర్మాగారంలో ఒక బెల్ట్కి 2 విభిన్న వ్యాసార్థాలు గల చక్రాలు అమర్చబడినవి. పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు మరియు చిన్న చక్రం వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. పెద్ద చక్రం 100 భ్రమణాలు తిరిగితే చిన్న చక్రం ఎన్ని భ్రమణాలు తిరిగిద్ది అన్నాడు. ఇక్కడ పెద్ద చక్రం అనేది 100 భ్రమణాలు తిరిగింది కాబట్టి చిన్న చక్రం ఎన్ని భ్రమణాలు తిరిగిద్ది అన్నాడు. ఇది అసలు చేయకుండా అని చెప్పొచ్చు ఆన్సర్. ఇది 21 సెంటీమీటర్లు, ఇది 7 సెంటీమీటర్లు కదా, అంటే 3వ వంతు తగ్గింది కాబట్టి ఇది ఎన్ని భ్రమణాలు చేస్తుంది, దానికి 3 రెట్లు భ్రమణాలు చేస్తుంది. ఒకవేళ 2వ వంతు తగ్గితే 2 రెట్లు భ్రమణాలు చేస్తుంది. కాబట్టి ఇది 100 కాబట్టి అది 300 వస్తుంది. అయినా చేసి చూద్దాం. చూడండి, పెద్ద చక్రం 100 భ్రమణాలు చేస్తుంది. 2πR = చిన్న చక్రం ఎన్ని భ్రమణాలు చేస్తుందో తెలియదు. 2π స్మాలర్, 2πకి క్యాన్సిల్ అయిపోయింది. 100R వచ్చేసి 21 ఇచ్చారు. n ఇంటూ స్మాల్ r వచ్చేసి 7 ఇచ్చారు. 7 1s 7 3s. సో దట్ ఇంప్లైస్ n =
300 వస్తుంది. చేసినా కూడా ఆ విధంగానే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 300 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఇనప గ్రిల్లు నిర్మించడానికి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 70 వలయాలు అవసరం. దాన్ని తయారు చేసేటప్పుడు 20 సెంటీమీటర్ల సువ్వ వ్యర్థమైంది. అయినా ఆ గ్రిల్లు నిర్మించుటకు ఎంత పొడవైన ఇనప చువ్వ కావాలి అని ఇచ్చారు. చూడండి, గ్రిల్ నిర్మించడానికి ఇనప చువ్వతోటి 70 వలయాలు చేశారంట. ఒక వలయం అంటే ఏంటి? 2πr. ఇక్కడ r వచ్చేసి 7 ఇచ్చారంటే 2 × π అంటే 22/7 × 7. 7 క్యాన్సిల్ అయితే 44 సెంటీమీటర్స్ వస్తుంది ఒక వలయం. ఇలాంటి ఎన్ని వలయాలు నిర్మించారు? 70 వలయాలు. 70 × 44. 70 × 44 చేస్తే 3080 వస్తుంది సెంటీమీటర్లు. అయితే అందులో 20 సెంటీమీటర్లు వేస్ట్ అయిపోయిందంట. 3080 ఒక 20 మొత్తం ఎంత? 3100 సెంటీమీటర్లు. దీన్ని మీటర్లో మారిస్తే బై 100 వేయాలి, అంటే 31 మీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బండి ముందు చక్రం చుట్టుకొలత 30 అడుగులు మరియు వెనక చక్రం చుట్టుకొలత 36 అడుగులు. ముందు చక్రం వెనక చక్రం కంటే 5 ఎక్కువ భ్రమణాలు చేసింది. ముందు చక్రం వెనక చక్రం కంటే 5 ఎక్కువ భ్రమణాలు చేసింది. వెనక చక్రం n అనుకున్నాం, అది 36 అడుగులు. ఓకేనా? ముందు చక్రం అనేది దానికంటే 5, ఇది వచ్చేసి 30 అనమాట. సో n+5 × 30 = n × 36 అవుతుంది. మల్టిప్లై చేయండి. 30n + 35 ఎంత? 150 = 36n అవుతుంది. సో 150 = 36n - 30n. సో ఏమొస్తుంది? 6n వస్తుంది. 6n వచ్చేసి 150. సో n ఏమైంది? 150/6n 25 వస్తుంది. ఇక్కడ n వాల్యూ అనేది 25. అయితే ఆ బండి ప్రయాణించిన మొత్తం దూరము ఎంత అని ఇచ్చారు. చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 25 + 5 ఏమైంది? 30. 30 × 30 ఏం వస్తుంది? 900 వస్తుంది. సో ఆ బండి ప్రయాణించిన దూరం 900 అడుగులు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలా, లేకపోతే రెండింటిలో సబ్స్టిట్యూట్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది అంటే ఎడం వైపు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా 900 అడుగులే వస్తుంది. కుడివైపు ఉన్నటువంటి n × 36లో, ఓకేనా, 36 × 25 అది కూడా 900. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్కులో వృత్తాకార ఆకారంలో ఉండే గడ్డి మైదానం యొక్క చుట్టుకొలత 352 మీటర్లట. ఆ లాన్లో గడ్డి వేయడానికి చదరపు మీటర్కి 50 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ 2πr వచ్చేసి, అంటే వృత్తాకారంగా ఉంది కాబట్టి వృత్త పరిధి 2πr వచ్చేసి 352. ఇందులో పై వాల్యూ 22/7 సబ్స్టిట్యూట్ చేస్తే r వాల్యూ ఎంత వస్తుందంటే 56 వస్తుంది. అయితే ఆ లాన్లో గడ్డి వేయడానికి చదరపు మీటర్కి 50 రూపాయల వంతున అన్నాడు. కాబట్టి ఏం కనుక్కోవాలి? చదరపు మీటర్ అన్నాడు కాబట్టి πr² కనుక్కోవాలి. అంటే 22/7 × 56 × 56. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 9856 చదరపు మీటర్లు వస్తుంది. ఒక చదరపు మీటర్ 50 రూపాయలు. 9856 చదరపు మీటర్లు 9856 × 50 అవుతుంది. 9856 × 50 అనేది 4,92,800 రూపాయలు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక రాగి తీగను వృత్తాకారంలో ఉంచితే దానితో ఏర్పడే వృత్త వైశాల్యం 1386 చదరపు సెంటీమీటర్లు మరియు అదే తీగను చతురస్రాకారంలోకి వంచితే దానితో ఏర్పడే చతురస్ర వైశాల్యం ఎంత? చూడండి, ఇక్కడ రాగి తీగను వృత్తాకారంలో ఉంచారట. ఆ వృత్త వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1386 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. 22/7 × r² = 1386. సో ఇప్పుడు 22 తోటి చూడండి, r² = 1386 × 7/22. చూడండి, 11 రోళ్ళు, 11 ఒకట్లు, 11 11 రోళ్ళు, 11 ఆర్లు, సో 263s. సో r² = 63 × 7. 63 × 7. దీన్ని ఎలా రాయొచ్చు? 7 × 3 × 3 × 7. కాబట్టి దీన్ని 21 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో r వాల్యూ ఏమొస్తుంది? 21 వస్తుంది.
అయితే ఇక్కడ వృత్త పరిధి వచ్చేసి దేనికి సమానం? చతురస్ర చుట్టుకొలతకు సమానం. వృత్త పరిధికి ఫార్ములా ఏంటి? వృత్త పరిధికి 2πr. 2πr వచ్చేసి చతురస్ర చుట్టుకొలత ఏమైంది? 4a అయింది. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత? 21 ఈక్వల్ టు 4a. 7 1s 7 3s. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ 4a ఈక్వల్ టు 2 ఇంటూ 22 ఇంటూ 3. a ఈక్వల్ టు చూడండి 2 1s 2 2s కదా, అలాగే 2 1s 2 11s. ఏ ఎంత వస్తుంది? 33 వస్తుంది. కానీ ఇక్కడ ఏం కనుక్కోవాలి? చతురస్ర భుజం వచ్చింది, కానీ ఏం కనుక్కోవాలి? చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏమైంది? 33 ఇంటూ 33 ఏమైంది? 1089 చదరపు సెంటీమీటర్లు. 1089 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకార గడియారం యొక్క గంటల ముళ్ళు పొడవు 10.5 సెంటీమీటర్లు, నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు అయినా రెండు ముళ్ళుల కొనలు ఒక రోజులో మొత్తం ఎంత దూరం కదులుతాయి? గడియారంలో గంటల ముళ్ళు 12 గంటల్లో ఒక భ్రమణం చేస్తుంది. అంటే 2πr అనమాట. సో 2 ఇంటూ π అంటే 22/7. ఈ గంటల ముళ్ళు పొడవు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 10.5 అని చెప్పి ఇచ్చారు. 10.5 సెంటీమీటర్లు అని ఇచ్చారు. చూడండి 7 1s 7 1s 7 5s. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 2 22s 44 ఇంటూ 1.5 ఎంత వస్తుంది అంటే 66 వస్తుంది. 66 సెంటీమీటర్లు వస్తుంది. ఇది గంటల ముళ్ళు చేసినటువంటి మొత్తం దూరం అన్నమాట, ప్రయాణం చేసినటువంటి మొత్తం దూరం. అదే నిమిషాల ముళ్ళు అయితే ఒక గంటలోనే ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంటే ఒక గంటలోనే 1 అవర్లోనే ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంటే 2πr అనమాట. అంటే 2 ఇంటూ π అంటే 22/7. స్మాల్ ఆర్ అయితే స్మాల్ ఆర్ అంటే ఏంటి? నిమిషాల ముళ్ళు పొడవు. ఇది వచ్చేసి 14 సెంటీమీటర్లు ఇచ్చారు. 7 1s 7 2s. చూడు ఇది ఏమవుతుంది? 2 2s 4 22s 88 అవుతుంది. 88 సెంటీమీటర్లు వస్తుంది. ఒక రోజులో రెండు ముళ్ళుల కొనలు ప్రయాణించిన మొత్తం దూరం అన్నాడు. ఒక రోజు అంటే ఇప్పుడు గంటల ముళ్ళు రోజుకి 2 భ్రమణాలు చేస్తుంది. ఎన్ని భ్రమణాలు చేస్తే? 2 భ్రమణాలు. ఒక భ్రమణానికి 66 సెంటీమీటర్లు. ఇక నిమిషాల ముళ్ళు వచ్చేసి రోజుకి 24 భ్రమణాలు చేస్తాయి. కాబట్టి 24 ఇంటూ 88. సో 88 ఎందుకు? ఒక గంటకి 85 సెంటీమీటర్లు వెళ్తుంది కాబట్టి. సో 2 ఇంటూ 66 ప్లస్ 24 ఇంటూ 88. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 2244 సెంటీమీటర్లు వస్తుంది. దీన్ని మీటర్లో మారిస్తే బై 100 వేస్తాం కాబట్టి 22.44 మీటర్స్ అనమాట. 22.44 మీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రేష్మా, సల్మా మరియు దీప్తి అనే ముగ్గురు అమ్మాయిలు ఒకే పార్కులో 5 మీటర్లు వ్యాసార్థంతో గీచిన వృత్తంపై నిలబడి ఒక ఆట ఆడుతున్నారు. రేష్మా ఆ బంతిని సల్మాకు, సల్మా దీప్తికి, దీప్తి రేష్మాకి విసురుతుంది. ఒకవేళ రేష్మా మరియు సల్మాల మధ్య దూరము మరియు సల్మా మరియు దీప్తిల మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయితే రేష్మా మరియు దీప్తిల మధ్య దూరం ఎంత? చూడండి, రేష్మాని R అనుకోండి, సల్మా S అనుకోండి, దీప్తి D అనుకోండి. రేష్మాకి సల్మాకి మధ్య దూరం వచ్చేసి 6, సల్మాకి దీప్తికి మధ్య దూరం 6. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? రేష్మాకి దీప్తికి మధ్య ఉన్న దూరం ఎంత? అలాగే ఇంకొక సమాచారం కూడా ఇచ్చారు. వృత్త వ్యాసార్థం వచ్చేసి 5 మీటర్లు. ఇది 5 కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 5 మీటర్లు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో ట్రయాంగిల్ ROS అని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదమ్మా. ఈ ట్రయాంగిల్ ROSలో ఇది ఒక భుజం కొలత 5 సెంటీమీటర్స్. ఇది ఇంకొక భుజం కొలత, ఇది కూడా 5 సెంటీమీటర్స్. ఇది ఇంకో భుజం కొలత 6 సెంటీమీటర్స్. అంటే A5 B5 అలాగే C వచ్చే 6 సెంటీమీటర్స్. చూడండి, 2 భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి కదా, కాబట్టి ఇదేమవుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ట్రయాంగిల్ ORS అనేది సమద్విబాహు త్రిభుజం అవుతుంది.
అయితే ఇక్కడ చుట్టుకొలత కనుక్కుందాం. చుట్టుకొలత అంటే 2s అంటే a ప్లస్ b ప్లస్ c అనమాట. సో 2s అంటే a ప్లస్ b ప్లస్ c. చూడండి 5 ప్లస్ 5 ప్లస్ 6 16 వస్తుంది. 2s 16 కాబట్టి s ఎంత 16/2 అంటే 8 సెంటీమీటర్స్ వస్తుంది s అనేది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ROS వైశాల్యం కనుక్కుందాం. ట్రయాంగిల్ ROS వైశాల్యం కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ అంటే 8 ఇంటూ s మైనస్ a అంటే 8 మైనస్ 5 3, s మైనస్ b ఇది కూడా 3నే, s మైనస్ c ఇది 2 అవుతుంది. సో 2 8s 16 అంటే అందులోంచి 4 వస్తుంది, 2 3స్లోంచి 3 వస్తుంది. ఏరియా ఎంత వస్తుందమ్మా 12 వస్తుంది. ఏరియా వచ్చేసి 12 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఇక్కడ ఇది మీటర్లో ఉన్నాయి, 8 మీటర్స్ అమ్మ. ఓకేనా, ఏరియా 12 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఏరియా చూద్దాం. హాఫ్ ఇంటూ ఇది హైట్ అవుతుంది కదా, ఇది భూమి అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి ఓఎస్, హైట్ వచ్చేసి ఇది అవుతుంది. దీనికి ఏదో ఒక పేరు పెట్టండి, ఏ అని పేరు పెట్టండి. ఓఎస్ ఇంటూ ఆర్ఏ, ఇది కూడా 12 కదా, రెండు అదే త్రిభుజం కదా. హాఫ్ ఇంటూ ఓఎస్ వచ్చేసి 5 ఈక్వల్ టు ఆర్ఏ ఈక్వల్ టు 12. సో ఆర్ఏ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఆర్ఏ ఈక్వల్ టు 12 2 24, 24/5, 5 4s 5 8s 4.8 వస్తుంది. ఆర్ఏ అనేది 4.8 అంటే ఎంతవరకు 4.8 చూడండి, సగం 4.8, ఈ సగం కూడా ఎంత ఉంటుంది 4.8. సో ఆర్డి అంటే 2RA. అప్పుడు ఏమైంది 2 ఇంటూ 4.8 అంటే ఎంత వస్తుంది 9.6 వస్తుంది. 9.6 మీటర్స్ దూరంలో ఉన్న రేష్మాను దీప్తి. 9.6 మీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 20 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార పార్కు ఒక కాలనీలో ఉంది. అంకుర్, సయ్యద్ మరియు డేవిడ్ అనే ముగ్గురు బాలురు దాని సరిహద్దుపై సమాన దూరంలో కూర్చున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారి చేతుల్లో బొమ్మ టెలిఫోన్ ఉంది. అయినా ప్రతి ఫోన్ వైర్ యొక్క పొడవు చూడండి. ఇక్కడ అంకుర్ అంటే ఏ, సయ్యద్ ఎస్, డేవిడ్ అంటే డి. వీళ్ళు ముగ్గురు సమాన దూరాల్లో ఒకే వృత్తంలో ఉన్నారన్నమాట. చూడండి, వృత్త వ్యాసార్థం వచ్చేసి 20 మీటర్లు అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ 3 భుజాలు సమానం కాబట్టి వాటి కొలత ఏ అని చెప్పి అనుకుందాం. అయితే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ R ఈక్వల్ టు A/√3. దాని నుంచి ఏ ఈక్వల్ టు ఏమైంది R√3 అవుతుంది. ఇది 20 కాబట్టి ఏమైంది 20√3. సంభావ్య త్రిభుజ భుజం కొలత ఎంతమ్మా 20√3. అంటే భుజం కొలతే ప్రతి ఫోన్ వైర్ యొక్క పొడవు అనమాట. సో ఇక్కడ అడిగింది కూడా అదే కదా, వైర్ యొక్క పొడవే భుజం కొలత అనమాట. సో 20√3 మీటర్స్ అవుతుంది. 20√3 మీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 degrees, ఏబి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అయినా ఒక వృత్తాన్ని ఆ త్రిభుజంలో అంతర్లిఖించిన ఆ వృత్త వ్యాసార్థము. చూడండి, ఇక్కడ ఏబి అనేది 8 ఇచ్చారు, బీసీ 15 ఇచ్చారు, యాంగిల్ బి 90 degrees అని ఇచ్చారు. అప్పుడు చూడండి, పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇదేమైంది 8/8² ప్లస్ 15² అంటే 64 ప్లస్ 225 √289 అంటే 17 వస్తుంది ఇది. సో ఈ భుజం కొలత ఏమొస్తుంది 17 వస్తుంది. సో ఇది 17 వస్తే అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అవుతుందంటే, అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా R ఈక్వల్ టు చూడండి, ఈ చిన్న భుజాలు ఏమేంటివి 8 అలాగే 15 మైనస్ ఇది పెద్ద భుజం ఎంత 17/2 అవుతుంది. సో 8 + 15 వచ్చేసి 23 మైనస్ 17/2 అంటే 6/2. 6/2 అంటే 3 సెంటీమీటర్స్ వస్తుంది. 3 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 degrees, ఏబి 8 సెంటీమీటర్స్, బీసీ 15 సెంటీమీటర్స్ అయిన ఒక వృత్తాన్ని ఆ త్రిభుజానికి పరిలిఖించిన ఆ వృత్త వ్యాసార్థం. మెజర్మెంట్స్ సేమే, ఇందాకేమో అంతర్వృత్తము, ఈసారి పరివృత్తం ఇచ్చారు. చూడండి, ఆ ప్రాబ్లంనేమో అంతర్వృత్తము, ఇందులో బాహ్యవృత్తం. ఏబి అనేది 8,
బీసీ అనేది 15. ఇక పైథాగరస్ థియరం అప్లై చేస్తే తెలుసు కదా ఇదేమొస్తుంది 17. √8² + 15². ముందు ప్రాబ్లంలో చేసాం కదా √289 వస్తుంది, అంటే 17 వస్తుంది. ఇది 17 అనమాట. అయితే ఇక్కడ పరివృత్త వ్యాసార్థం తెలియాలి మనకి. పరివృత్త వ్యాసార్థం అనేది క్లియర్ కనిపిస్తూ ఉంది, ఇందులో సగం ఉంటుంది. ఇది ఇంతవరకు 6, ఇంతవరకు 6, కాబట్టి AC/2 అవుతుంది. AC/2 అంటే 17/2 అవుతుంది. పరివృత్త వ్యాసార్థం అంటే AC/2 అవుతుంది. AC ఎంత వచ్చింది 17 కదా, 17/2 అంటే 8.5 సెంటీమీటర్స్ వస్తుంది. 8.5 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.